90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ప్రస్తుతం నేను పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాను. ఈ ప్లేస్ నేను నిల్చున్న ప్లేస్ ఇది ఎంతో టూరిస్ట్ గా చాలా ఫేమస్ ప్లేస్. అదే ఉప్పాడ బీచ్. చాలా సినిమాల్లో చూస్తుంటారు, ఓవైపు పొలం, మరొక వైపు సముద్ర తీరం, మధ్యలో రోడ్డు. ముఖ్యంగా ఇటీవల వచ్చిన సినిమా గుర్తుందిగా, ఉప్పెన సినిమా అంతా కూడా ఇక్కడే షూట్ చేశారు. ఎస్, ప్రస్తుతం అంత పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఉప్పాడ బీచ్ ని పవన్ కళ్యాణ్ ఎలా డెవలప్ చేయబోతున్నారు, దీన్ని ఎలా టూరిస్ట్ హబ్ గా మార్చబోతున్నారు, మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. విజయ్ గారు, ఎప్పుడు స్టూడియోలో పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి, పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ఫుల్ జర్నీ, పొలిటికల్ గా ఆయన ఇప్పటి వరకు ఎలా గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చారు అవన్నీ కూడా మాట్లాడారు. ప్రజెంట్ మనం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కవరేజ్ కోసం వచ్చాం. సో ప్రజెంట్ ఉప్పాడ బీచ్ దగ్గర ఉన్నాం. సో బీచ్ కి సంబంధించి అంటే ఈ లొకేషన్ మీరు చూసారు, ఆల్రెడీ తడిచిపోయినారు మీరు. ఉధృతికి పలకరించాయి. ఎలా ఉంది ప్లేస్? చాలా అద్భుతం సార్, అద్భుతం, అమోహం. అంటే మన దేశంలో రాక్ గార్డెన్ అని ఒకటి ఉంటది, అంటే సీకి సంబంధించి రిటైర్మెంట్ ఉద్యోగుల స్వర్గధామం అనేది పాండిచేరిలో మనం చూస్తాం. పాండిచేరి దేశంలో అక్కడ ఎక్కువగా నివసిస్తారు మన దేశం వ్యాప్తంగా. ఆ తర్వాత మన కాకినాడ ఎక్కువ మంది రిటైర్డ్ ఉద్యోగులు చేస్తారు, ఎందుకంటే తీర ప్రాంతం ఉంది కాబట్టి. అది ఆ పోర్టు కావచ్చు, ఆనాటి కాకినాడ నుంచి వచ్చిన ఈ ఉప్పాడ బీచ్ అందాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రకృతి రమణీయతకి మారిపోయారు. అటువంటిది అదృష్టం కొద్దీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పిఠాపురంలో ఈ ఉప్పాడ బీచ్ కూడా ఉండటం, చాలా మత్స్యకారులు ఎక్కువ మంది ఇక్కడ నివసిస్తాం. వాళ్ళకి ఎలక్షన్ ముందు ఆయన అనేక వాగ్దానాలు చేశారు. మీ అభివృద్ధి కోసం మీకు ఎన్నాళ్ళు తరతరాలుగా 4-5 దశాబ్దాలుగా లేనిది అభివృద్ధి నేను చూపిస్తానని చెప్పేసి ఆ రోజు స్వయంగా ఆయన చెప్పడం జరిగింది. అంటే మనం ఏమనుకోవాలంటే నాయకుడు చిత్తశుద్ధి ఎలా ఉంటుందంటే, విజయ్ గారు తను ఏదో ఎలక్షన్ లో పోటీ చేసాం, ఎలక్షన్ మాటలు చెప్పాం, ఎన్నికలు అయిపోయావా, దుమ్ము దులిపేస్తున్నావా అనుకునేది కాకుండా ఇక్కడ ఏంటంటే వాస్తవ పరిస్థితులు ఏంటి, దీంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, నాకు బెనిఫిట్ అవుతా లేదా, మళ్ళా వేస్తారనేది చుట్టూ. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసినా వేయకపోయినా పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ప్రజలంతా తన బిడ్డలతో సమానంగా, తన ఫ్యామిలీ లాగా భావిస్తారు. ఎందుకంటే ఆ రోజు చెప్పింది ఈ రోజు ఇదే తీర ప్రాంతం. మీరు చూస్తే కనుక విజయ్ గారు, ఇక్కడ జాగ్రత్త దాదాపుగా విజయ్ గారు, అక్కడ కాకినాడ పోర్టు, మన ఎంత యాక్రేజ్ పోర్టు. అవును, మొన్న సీజ్ ద షిప్ అనేది ఆ షిప్ సీజ్ ద షిప్ అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అక్కడే కాకినాడ పోర్టు, అక్కడే ఆ పోర్టు తీరం కూడా అక్కడే. ఆ షిప్స్ అన్ని చూడండి అట్లా. అంటే అవుట్ ఆఫ్ ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్ళి మన దేశాల నుంచి ఎగుమతులయ్యి కూడా ఈ షిప్పుల ద్వారా వెళ్తుంటాయి. కాబట్టి ఈ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న ఎమ్మెల్యేదే ముందు ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పాడు, క్లియర్ గా చెప్పాడు, దేశానికి అంటే మెరీనా బీచ్ ని తలదన్నే విధంగా యాత్రికులు టూరిస్టులు ఎక్కువగా ఉండేట్టుగా దీన్ని తీర్చిదిద్దుతాను అంటాం. మరి ఈయనకంటే ముందు చాలా మంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఇది ఉప్పాడ తీరం మీకు కనిపిస్తుందిగా, చందు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా తీరం అంతా కూడా రాక్స్ తో నిండిపోయి ఉంటుంది. అంటే ఆ అలలు ఇట్లా రోడ్డు వైపు రాకుండా వాటిని కొంత మేర కట్టడి చేయడం కోసం ఈ రాక్స్ అన్నిటినీ కూడా, ఈ రాళ్ల బండలన్నింటినీ కూడా రోడ్డుకి ఇటువైపు వేస్తుంటారు. సో ఇలా ఇదే విధంగా మనకి పాండిచేరిలో కనిపిస్తుంది రాక్ బీచ్, మొత్తం రాక్స్ తో నిండిపోయి ఉంటుంది. సో పాండిచేరిని డెవలప్ చేశారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఉప్పాడ బీచ్ ని డెవలప్ చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. సో ఆ విషయాన్ని కూడా మనకి చంద్ర శ్రీనివాస్ గారు చెప్తారు. ఎస్, మనం మీరు చెప్పినట్టుగా ఈ రోడ్డు అంతా కూడా కోతకు గురైపోయింది, పాత రోడ్డు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కనపడుతుంది, క్లియర్ గా చూడండి. రోడ్ అంతా కూడా కోతకు గురైంది, కోసేస్తుంది మొత్తం అంతా కూడా. కోసేసి తర్వాత చివరికి అక్కడ కట్ అయిపోయింది, అక్కడ కట్ అయింది. అవును. సో కొత్తగా రోడ్డును కూడా వేశారు, కొత్తగా రోడ్డుగా వేశారు. అంటే ఇంకొక విషయం ఏంటంటే వ్యూవర్స్, ఇక్కడ ఉప్పాడ బీచ్ లో ఎప్పుడైతే తుఫాన్లు వస్తాయో, భారీ తుఫాన్లు లేదా తుఫాన్లు వస్తాయో, ఈ తీరం అంతా కూడా పూర్తిగా కోసేస్తుంది. సముద్ర అలలు ఇక్కడి నుంచి అక్కడ వరకు కూడా వెళ్తాయి. అలా ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా ఏముండదు,
ప్రతిసారి కూడా తుఫాన్ వచ్చిన ప్రతిసారి కూడా కొత్త రోడ్లు వేసుకోవాల్సిన పరిస్థితి. మనం ఇక్కడ నిల్చుకున్న ప్రాంతం కంటే చంద్ర శ్రీనివాస్ గారు అటువైపు చూస్తున్నారా, దాదాపు అక్కడ వరకు కూడా రోడ్లు ఉన్నాయి గతంలో. నేను ఇక్కడికి వచ్చాక మత్స్యకారులతో మాట్లాడితే వాళ్ళు స్థానికులు అప్పుడు కూడా ఏమన్నారంటే వాళ్ళు ఇక్కడ నుంచి మనకు అలలు కనిపిస్తున్నాయి కదా, ఒకసారి చూడండి, అక్కడ కూడా రోడ్లు ఉండేవి గతంలో. అలా తుఫాన్ల దాటికి ఈ అలలన్నింటినీ కూడా ఆ రోడ్డును కట్ చేసేస్తూ ముందుకు వస్తూ ఉంది, సముద్ర తీరం ముందుకు వస్తూ ఉంది. అలా ప్రతి ఏడాది కూడా కొన్ని మీటర్లు కోసుకుపోతుంది. సో దీనికోసం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, ఒక రిటైనింగ్ వాల్ కూడా కంప్లీట్ గా నిర్మిస్తానని కూడా ఆయన అన్నారు. సో దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ జరిగే ప్రయత్నం డెఫినెట్ గా మెరైన్ ఇంజనీర్స్ ని పిలిపించారు, నేవల్ వాళ్ళని పిలిపించారు. అంటే ఆయన వచ్చిన ఫస్ట్ 1 month లోనే ఈ అధికారులను పిలిపించారు. అసలు ఉప్పాడ బీచ్ ని ఏ విధంగా మనం చేయొచ్చు, ఈ వాల్ ని పర్మనెంట్ గా ఇక్కడ ఉన్న కోతకు గురై ఇబ్బంది కలగకుండా ఇక్కడ నివసించారు. మీరు చెప్పినట్టు విజయ్ గారు, ఎక్కడ కూడా ఈ దేశంలో ఉప్పు సముద్రం ఏంటంటే మనకు తెలుసు, ఉప్పు నీళ్ళు ఉంటాయి. ఈ సముద్ర పాలలు ప్రకృతికి ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడతా ఉంటాయి. అదే సమయంలో చేపలు పట్టడానికి మత్స్యకారులకు ఉపయోగపడతాయి. అదే సమయంలో ఎగుమతులు దిగుమతులు ఇతర దేశాలకు వెళ్తాను. కట్ చేస్తే ఎక్కడ కూడా ఈ సముద్రం ఎక్కడ ఉండి ఈ రోడ్డు మధ్యలో ఉంటే, రోడ్డు మధ్యలో దాటిన తర్వాత పంట పొలాలు ఎక్కడ లేవు. అది చాలా కొన్ని అడుగుల దూరంలోనే అలలేమో మనం నిల్చున్న ప్లేస్ లేవో అలలు ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా మనం ఈ రోడ్డుకి అటువైపు చూస్తే పొలాలు ఉన్నాయి, పచ్చడి పొలాలు. కానీ ఇలాంటి అసలు ఆ ప్లేస్ నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేదనుకోవాలి. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క బాధ్యత డెఫినెట్ గా సెంటర్ లో మోదీ గారు ఉన్నారు. ఆయన ఏది అడిగితే ఆయన చేయడానికి రెడీగా ఉన్నారు. నిజంగా మీరు అన్నట్టు చంద్ర శ్రీనివాస్ గారు, ఈ ప్లేస్ అటు మత్స్యకారులకి లింక్ అయింది, అలాగే టూరిస్టులకి లింక్ అయింది, అలాగే దీనికి సంబంధించి కూడా అటు కాకినాడ పోర్టు కూడా దగ్గరలో ఉంది. సో పిఠాపురం నియోజకవర్గంలో ఇది కీలకంగా ఉంది. దగ్గరలో యానాం కూడా ఉంది. సో అన్ని కూడా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ బీచ్ కి భవిష్యత్తులో ఒక భారీ ప్రణాళికతో దీన్ని డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనుకో. డెఫినెట్ గా గుజరాత్ తర్వాత తీర ప్రాంతం 974 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంటుంది. తరతరాలుగా పాలించే వాళ్ళు పాలిస్తా ఉన్నారు తప్పితే ఈ యొక్క తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోవటం చేతనైంది ఏకైక రాష్ట్రం గుజరాతే. ఇప్పుడు మినీ ఇండియా, మినీ వరల్డ్ ఉంది సార్ గుజరాత్ లో. ఇప్పుడు ఏపీ రాబోతుంది. కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్ పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో నిలిచిపోతారు. దేశానికి తలదన్నే విధంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఒకవైపు టెంపుల్స్ తీర్చిదిద్దుతున్నాడు, ఒకవైపు పిహెచ్ సెంటర్స్ అప్గ్రేడ్ చేసి 100 బెడ్స్ తీసుకెళ్తున్నారు. రోడ్లు మనం ఎప్పుడు చూడండి, రోడ్లు కనెక్టివిటీ పెంచారు. తర్వాత ఇది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం పిఠాపురం. అటువంటిది ఆయన గెలవటం, ఆయన ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, మనం పొద్దున్న చూస్తా ఉంటే మా అదృష్టం పవన్ కళ్యాణ్ గారు రావటం అంటున్నారు. ఇకపోతే ఆయన శాశ్వత చిరునామాకి ఇక్కడే ఉంటారంటున్నాడు. కాబట్టి ఇక్కడ దీన్ని మీరు అన్నట్టు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పాండిచ్చేరి రాక్ బీచ్ అనేది వండర్ఫుల్ బీచ్. ఆ తర్వాత అవకాశం ఉప్పాడ బీచ్ ఉంది. మీరు ఇందాక చెప్పినట్టుగా బుచ్చిబాబు ఇక్కడే ఉప్పాడికి చెందిన వ్యక్తి. రామ్ చరణ్ గారితో కూడా ఇప్పుడు సినిమా చేయబోతున్నారు. మరి అదే ఉప్పిన షూటింగ్ అంతా కూడా ఈ తీర ప్రాంతంలో దాదాపు 1 month జరిగింది. అది మనం చూసాను. మీరు అన్నట్టు భవిష్యత్తులో ఈ ప్రాంతం సినిమాలకు కూడా, సినిమా షూటింగ్ డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉందంటారు. అప్పుడు ఆయన చేయాలి, చేస్తే నాకెందుకో అది అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ప్లేస్ కి వెళ్ళినా గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ ప్లేస్ లో అడుగు పెట్టినా కూడా అదొక ఫేమస్ అయిపోతుంది. సో పిఠాపురం మనం ఆబ్వియస్లీ చూసాం, అరకు చూసాం, కాఫీ చూడండి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. అంటే ఈ ప్లేస్ కి గుర్తింపు రావాలి, ఈ టూరిస్ట్ ప్లేస్ ని అందరూ కూడా ఐడెంటిఫై చేయాలి దేశవ్యాప్తంగా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ షూటింగ్ జరిగితేనే ఆటోమేటిక్ గా ఒక గుర్తింపు వస్తుంది. తప్పకుండా టూరిజం గా ఇక్కడున్న ప్రజలకి, ఇక్కడున్న మత్స్యకారులకి మీరు అన్నట్టు ఈ వాల్ అనేది ఒకటి ఉండాలి వాళ్ళకి రక్షణకి. తర్వాత వాళ్ళకి కోతకు గురైనప్పుడు ఇబ్బంది మూలంగా వాళ్ళకి పునరావాసం కల్పించాలి. అతి ముఖ్యంగా ఏంటంటే దీని తీర ప్రాంతంగా ఎట్లా డెవలప్ చేస్తారనేది మొన్న మీరు నిన్న చెప్పినట్టుగా మెరైన్ ఇంజనీర్స్ ని విత్ ఇన్ 1 month లో గెలిచినమ్మటే వాళ్ళందరినీ పిలిపించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని పిలిపించి ఏ విధంగా దీన్ని తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దాలి, ఎంత ఖర్చైన పర్లా సెంట్రల్ అవసరమైతే ఈ యొక్క సీ కోస్ట్లకి అభివృద్ధికి ఫండ్స్ ఉంటాయి, అది ఇచ్చే అవకాశం ఉంది. ఎదురికి సీఎం, డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు గారు కూడా ఈ అభివృద్ధికి అందులో లీడర్ కాబట్టి కుప్పని ఏ విధంగా శాశ్వత చిరునామాగా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారో పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి శాశ్వత చిరునామా అవుతుందండి. దాంట్లో ఇటువంటిది పర్యాటక కేంద్రం ఉప్పాడ బీచ్ అనేది
చరిత్రలో నిలిచిపోయింది. అది పవన్ కళ్యాణ్ గారు చేయగలరనే నమ్మకం 100% ఉందన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఉప్పాడ బీచ్ అనేది ఇంకా భవిష్యత్తులో రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారం ఉన్న సమయంలో జాతీయ స్థాయిలో దీనికి పర్యాటకంగా ఒక గుర్తింపు తీసుకురాబోతున్నారు. మరొక విషయం కూడా ఏంటంటే సినిమా షూటింగ్లు కూడా ఉప్పాడ బీచ్ ఇక కేంద్రంగా మారబోతుంది. ఎందుకంటే ఇక్కడికి దగ్గరలోనే కాకినాడ పోర్ట్ ఉంది, అదేవిధంగా విశాఖపట్నం ఉంది, అదేవిధంగా అరకు కూడా ఉంది. సో అటు బీచ్ గా సముద్ర తీర ప్రాంతం కావాలంటే ఉప్పాడకి రావచ్చు, పక్కనే అటవీ ప్రాంతం కావాలంటే అరకుకు వెళ్ళొచ్చు, అదేవిధంగా నగర ప్రాంతం కావాలంటే విశాఖ సిటీకి వెళ్ళొచ్చు, సో పోర్ట్ కావాలంటే కాకినాడ పోర్టుకు వెళ్ళొచ్చు. ఎటు చూసినా కూడా ఉప్పాడ బీచ్ అనేది సినిమా షూటింగ్లకు అడ్డగా మారిపోతుంది, డెవలప్మెంట్ కు టూరిజం కు హబ్ గా మారిపోతుంది. సో మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఉప్పాడ బీచ్ ను ఆ స్థాయిలో జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయబోతున్నారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. కెమెరామెన్ శివ సీనితో విజయ్, సుమన్ టీవీ, ఉప్పాడ బీచ్ నుంచి.